అయ్యా డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లెలు ఎలాగైనా బ్రతికించండి. నేను బ్రతికిన నాళ్ళు దానికి సేవ చేసుకుని దాని రుణం తీర్చుకుంటాను. నా చెల్లెల్ని నాకు దక్కించండి బాబు. అమ్మా సుధా, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళకే. ఆఖరి క్షణాల్లో ఆమెకు మనశ్శాంతి దొరకాలంటే కనీసం ఆమెకు ఆనందాన్ని ఇచ్చి ఆ శుభకార్యం జరిపించడం మంచిది. డాక్టర్, ఇది డాక్టర్ గారిని ఇచ్చే సలహా కాదు. ఆమె గతాన్ని, ఆమె జీవితాన్ని తెలిసిన మనిషిగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐఎమ్ సారీ. ఓకే ఓకే. శాంతి, ఏమిటమ్మా? శాంతి, ముహూర్తానికి వెళ్ళిందిరా అమ్మా. అమ్మా శాంతి, ఈ ఇంటిని, ఈ ఇంటి పేరుని విడిచిపెట్టి వెళ్తున్నాను. నీకు నేను ఒక అమూల్యమైన కానుకని ఇవ్వబోతున్నాను. కానుక? అవునమ్మా, ఏనాడు ఎవ్వరూ ఎవరికి ఇవ్వని పెళ్లి కానుక. అడుగు, అటు చూడు. 9 మాసాలు మోసి తన రక్తాన్ని పంచి నీకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఆమెనమ్మా నేను నీకు ఇచ్చే కానుక. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆమె నీకు తల్లి మాత్రమే కాదు, నాకు తోడబుట్టిన చెల్లెలు, నిన్ను కన్న తండ్రి రఘునాథ్ గారే. అమ్మా కాదమ్మా, నేను మీ అమ్మని కాదు. ఆమె మీ అమ్మ. ఇది ఒక్కసారి అమ్మాని పిలువు, పిలువమ్మా. అమ్మా నువ్వు కోరుకున్న వెళ్లి కళతో కళకళలాడుతున్న నీ బిడ్డని కళ్ళారా చూడు. అమ్మా అమ్మా నీ పిలుపు వినకుండానే వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ మా అక్క అక్క కాదు, నాకు అమ్మ లాంటిదే. అందుకే నేను ఇదిగోనమ్మా, ఆ రోజు నేను తెలియకుండానే నువ్వు అడిగినట్టు కుంకుమ పైన గాజులు తీసుకోమ్మా. 10 కాలాల పాటు నువ్వు సౌభాగ్యవతిగా ఉండాలన్నది నా ఆశ. ముహూర్తానికి టైం అయిపోతుందని అమ్మాయిని తీసుకురమ్మంటున్నాను. పదమ్మా. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రక్షాగ్రక్షరాస్తంధారిగతాం ధ్రువం దేవేం వాచమతరయంత దేవాః తాం విశ్వరూపాత్మజవోరంతే శానో మంత్రే సమోద్గంధుహాన వేదరువాగస్తానపదస్వతేతో సుమహార్తాస్తుచ్చన గృహంత సుమహార్తమస్త సుప్రతిష్ఠితమస్త అజం మహార్తస్సు మహార్తాస్తు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నగాయ నమః, ఓం లంబోదరాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం సంప్రదానేన మమ జీవన హేతుః కంఠే భస్మామి శుభగే త్వం దేవనరదాం శతం. మాంగళ్యరారమహోత్తస్తు మహాత్తాస్తు భవంతో మహాంతాన గృహంతో మాంగళ్య
నమస్కారం చేయండి